హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ ఉగాది అందరికీ. సో అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మేమైతే ఈరోజు ఎల్లమ్మ తల్లికి చేసుకుంటున్నాము. ఎప్పుడైనా ఉగాది రోజే చేసుకుంటాము, లేకపోతే మంగళవారం చేస్తామన్నమాట. సో అమ్మవారికి ఆ రోజులంటే ఇష్టం కాబట్టి చేస్తాము. సో పొద్దున్నే రెడీ అయిపోయి నేను లంగా ఓని వేసేసుకున్నాను. సో ఎంత ఎండున్నా కొంచెమైనా మంచిగా ట్రెడిషనల్గా రెడీ అవుదాం అనేసి అనిపించింది. కొంచెం సేపు అయినాక మళ్ళీ మనం క్యాజువల్ వేర్కి వచ్చేస్తాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది. చాలా ఇయర్స్ బ్యాక్ లంగవోని అనమాట. సో చాలా చాలా రేర్గా చాలా రేర్గా వేసుకోవడం నేను లంగవోనీలు, బట్ ఒక్కసారైనా వేసుకుందాం అనేసి వేసుకున్నాను అనమాట. సో ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయాను ఈ విధంగా. ఇంతే అండి. నేను ఇంకా బ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉంటాను, ఖచ్చితంగా చూసేయండి. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మంచిగా అన్ని దేవుళ్ళకు పూజలు చేసుకోవాలి, అన్నీ మంచిగా శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోవాలి. కాబట్టి ఇక్కడైతే మేము ప్రతి సంవత్సరం ఎల్లమ్మ తల్లికి అయితే చేసుకుంటామండి. అంటే ఎప్పుడైనా మంగళవారం చేసుకుంటాం ఈ టైంలో, అంటే ఉగాదికి ముందు ఇట్లా ఉగాది తర్వాత అన్నట్టు చేసుకుంటాం. కాబట్టి ఇంకా ఆ రోజు అయితే ఉగాదికి డాడీ ఇంటికాడనే ఉన్నాడు, సండే పడింది కాబట్టి ఇంకా ఆ రోజు చేసుకుంటున్నాము. సో ఉగాది తర్వాత చేయరేమో, ఉగాదికి ముందే ఇంకా చేసేయాలి దేవతకి. ప్రతి సంవత్సరం మేము సమ్మక్క సారక్కకు అండ్ ఎల్లమ్మ తల్లికి ఇంకా ఆడదేవతలు ఎవరైతే ఉంటారో అవైతే చేసుకుంటాం. యాక్చువల్గా అమ్మ వాళ్ళేమో దేవుడి రూమ్లో అది అన్ని క్లీన్ చేసేసి బొట్లు అయితే పెడుతున్నారన్నమాట. నేను వచ్చేసి ఈరోజు ఉగాది కాబట్టి ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదండి. బూరెలు, పూరీలు అండ్ మ్యాంగో పులిహోర అనమాట. మామిడికాయ పులిహోర నాకు చాలా చాలా ఇష్టం, అది చేసుకుంటున్నాను చాలా డేస్ తర్వాత. అండ్ ఇంకోటి పాయసం చేద్దాం అనుకున్నాం. అండ్ దేవతకైతే ఇక్కడ మేము గుడాలు ఉంటాయి కదండి, సో మేము గుడాలని అంటాము. ఇవి బాయిల్ చేసి పెడతారు, శనగలు, చిక్కుళ్ళు అవన్నీ బాయిల్ చేసి పెడతారన్నమాట. అవి ఇంకా పెడతాము దేవుడికి. ఇంకా అదొకటి నైవేద్యం ఉంటుంది కదా, అదొకటి ఉంటుంది. ఇంకా వైట్ రైస్ వేసుకుంటే ఇవాళ పప్పు అనమాట. ఇవాళ ఇదే స్పెషల్. వీటితోనే మనకు బూరెలతోనే కడుపు నిండిపోతుంది. ఉగాది అంటే బూరెలతోనే కడుపు నిండిపోవాలంట. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఉగాది పచ్చడి అయితే మెయిన్. సో అది ఇంకా చేసేసుకున్న తర్వాత ఇది ప్రిపరేషన్స్ అనమాట. ఇప్పుడు నేను బూరెల కోసం అండ్ పూరీల కోసం రెండింటి కోసం అయితే పిండి అయితే తడిపి పెడుతున్నాను. కొంచెం సేపు అవి మంచిగా నానిపోయింది అనుకోండి, టేస్ట్ బాగుంటుంది అండ్ మెత్తగా వస్తాయి. మేము ఎప్పుడు చేసినా కూడా గోధుమ పిండితోనే చేస్తాము, మైదా పిండి ఎక్కువ యూజ్ చేయమన్నమాట. రేర్లీ చేసినా కూడా గోధుమ పిండితోనే మాకు సహించుతుంది, తినాలనిపిస్తుంది అండి. మైదా పిండి అనుకోండి ఎందుకు తినాలనిపించదు అనమాట. సో కొంచెం ఒకటి తినగానే కడుపు ఫిల్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అట్లా ఇంకా నేనైతే ఇంకా అవి చేసేసుకుంటాను. సో మీరైతే బ్లాగ్ కంటిన్యూగా చూసేయండి. అసలు ఏంటో అండి, ఈ సంవత్సరం మొత్తం అన్ని పండుగలు ఆదివారమే వస్తున్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఉగాది కూడా మనకు ఆదివారమే వస్తుంది అండ్ నెక్స్ట్ శ్రీరామనవమి కూడా ఆదివారమే వస్తుంది. మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మేము అసలు సండే రోజు ఏ పండుగ రావద్దు అనేసి కోరుకునే వాళ్ళం, దేవుడికి అయితే మొక్కుకునే వాళ్ళం. బట్ ఈసారి మాత్రం అన్నీ ఇట్లా వస్తున్నాయి అనమాట. పిల్లలు అయితే ఎంత డిసప్పాయింట్ అవుతారో. ఒక డే మనకు మంచిగా ఫెస్టివల్ వచ్చిందంటే చాలు, అది సండే పడద్దండి. అసలు ఆ ఫీల్ అసలు బాగుండదు. ఇంట్లో కూడా ఒక రోజు మిస్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. నాకు అట్లానే ఉంటుంది, మీకు కూడా అంతేనా? ఇక్కడైతే మేము దేవుడికి ప్రిపేర్ చేసేసాం, అన్ని పూజకి సంబంధించినవన్నీ చేసేసిందమ్మ. సో ఇవైతే ప్రసాదం అండి, అవి బాయిల్ చేసి పెడతాము. శనగలు అవన్నీ గుడాలు అంటారు మా సైడు. సో అన్నీ బాయిల్ చేసి పెడతాం అనమాట. అందులో ఉప్పు వేయద్దు, ఉప్పు వేయకుండా చేస్తామన్నమాట. దేవతకు అయితే చప్పటివే ఉండాలి. ఇంకా అక్కడైతే 5 ఆకులలో మేము చేసిన బోనం ఉంటుంది కదా, అన్నం అందులో పెట్టేసి దేవతకైతే మొక్కేసి ఇక్కడ డాడీ అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. సో ఇంకా పండగలు అయితే శ్రీరామనవమితోని అయిపోతాయి. ఇంక మళ్ళీ మనకు మొహరం ఇట్లా స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడైతే ఇంకా అన్నీ అయిపోయినట్టే. ఇంకా బొట్టునది క్రాస్ ఉంటే ఇంకా మంచిగా సెట్ చేసుకొని కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. ఎంత ఏ బొట్లు పెట్టినా కూడా కుంకుమ లేనిది ఆ కళ అనేది మిస్సింగే. ఆ కలకలనెస్ అనేది పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చూసారా ఎంత కళ వచ్చిందో ఫేస్కి. సో ఒక మంచి గ్లో అనమాట, ఇది న్యాచురల్ గ్లో మన ఫేస్కి. ఇంకా నేనైతే హాఫ్ సారీ వేసేసుకున్నానండి. ఇది ప్రీవియస్ బ్యాక్, నేను చాలా ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను. ఈ హాఫ్ సారీస్ నాకు చాలా ఉన్నాయి, బట్ వేయడం లేదు. ఈ మధ్యలో కొంచెం అన్నా వెయ్యాలి అనేసి, ఇంకొంచెం డేస్ అయితే ఇంకా చాలా చాలా ఎండలు అయిపోతే అసలు మనం ఉండలేము ఆ పరిస్థితిలో.
ఇక్కడ అమ్మ అయితే గుమ్మం దగ్గర దేవతకి ఇట్లా బొట్లు ఉంటాయి కదండి, బయట పెడుతుంది. మాకు ఎల్లమ్మ తల్లి ఉంది, మేము చేసుకుంటున్నాం, మా ఇంట్లో ఉంది అనేసి తెలియడానికి పెడతారనమాట ఈ బొట్లు. సో అమ్మ అయితే పెట్టేస్తుంది. ఎప్పుడైనా ఈ పని మా అక్కకి అప్పచెప్పేది. ఇంకా అక్క ఆ రోజు లేట్ అనమాట, కొంచెం లేట్గా వస్తే మేము 12 దాటకు ముందే దేవతకి పెట్టేసేయాలన్నమాట. దేవతకు మొక్కేసి ప్రసాదం అయితే పెట్టేసేయాలి. అందుకే హడావిడిగా చేస్తుందాం. నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ముగ్గు చూపిస్తాను రండి. మా లైన్లో ఇదే పెద్ద ముగ్గు, అది మాపం హాఫ్ అన్ అవర్ కష్టపడి వేసిందనమాట. మంచిగా వేసింది. సో నేను పొద్దున లేచేసరికి అమ్మ చిన్న ముగ్గు పెట్టేసింది, అందుకే నేను ఇంకేం ముగ్గు వేయలేదు. అదైతే భలే వేసింది, మంచి క్యూట్గా అనిపించింది అనమాట. సంక్రాంతికే వీటికే వేయాలా, మనం ఇలాంటి పండుగలకు కూడా వేయాలనేసి వేసిందనమాట. సో ఇంకా అది కూడా లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. అసలు మేము తొందరగా చేసుకోవాలనుకుంటాం కానీ పండగ టైంలో అస్సలు ఆ టైం ఎట్లా గడిచిపోతుందో తెలియదండి. నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఎంత ఫాస్ట్గా లేచినా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది, అవి చేస్తూనే ఉంటాం, టైం గడిచిపోతూనే ఉంటుంది. సో చూసారా, ఇదే మా ఫ్రెండ్. సో చాయ్ తాగుతుంది. ఇప్పుడే ముగ్గేసి కాసేపు ముచ్చట్లు పెట్టిన తర్వాత మేము ఇక్కడ చాయ్ తాగుతున్నాం. ఇక్కడ దేవతకైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తుంది అమ్మ. సో ఇంకా ఇప్పటితోని కొన్ని మాకు చేయాల్సినవి అయితే దేవుళ్ళై అయిపోయినాయండి. ఇంట్లో చేయాల్సినవి ఇంకా ఒక శ్రీరామనవమి ఉంటే అది ఇంకా మనం టెంపుల్కి వెళ్ళి చేసుకోవడం. ఇంకా మేము బయట కూర్చున్నాము. మళ్ళీ ఇంచి పాప బింగో ప్యాకెట్ తెచ్చుకుంటే నాకు ఒకటి ఇయ్యరా అంటే ఇస్తుంది. సో తన మూడ్ బాగుండాలండి, లేకపోతే అస్సలు ఇయ్యది. ఎన్నిసార్లు అడిగినా ఇయ్యది. మూడ్ బాగుంటే మాత్రం ఎన్ని అంటే అన్ని ఇస్తుంది. సో మా ఇద్దరికి అసలే పడదు. ఇంకా అక్క వస్తే ఇంకా మొత్తమే పడదనమాట. అక్క మాటనే వింటుంది, నా మాట అస్సలు వినది. సో మేమిద్దరం టామ్ అండ్ జెర్రీస్, వాళ్ళిద్దరు ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అట్లా ఉంటుంది. ఇంకా బయట కూర్చొని అయితే చల్లగా ఉండింది, వెదర్ మంచిగా అనిపించింది. ఉగాది అంత అంటే బ్యాడ్గా లేదండి, అంటే వెదర్. సో బాగుండింది. ఇంకా మేము ప్రసాదం అయితే తినేస్తున్నాము. మాకు దేవతకైతే ఇట్లాంటి నాన్ వెజ్లో అయితే తీసుకోము మేము. చాలామంది పెడతారంట నాన్ వెజ్, బట్ మేమైతే పెట్టామన్నమాట. ఇది నా ఫుల్ హాఫ్ శారీ. ఇది ఒకప్పుడు చాలా ట్రెండింగ్ అనమాట. ఒక్కసారి వేసుకున్నానండి, మళ్ళీ అసలు యూజే చేయట్లేదు. నాకు అనిపిస్తుంది హాఫ్ శారీస్ తీసుకోవద్దు, ఇట్లా బాధపడద్దు అనేసి. చాలా పెట్టి తీసుకుంటాము, అవి వాడకపోతే ఎందుకు చెప్పండి. తీసుకుంటే శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా తీసుకున్నా అది లాంగ్ లీవ్ ఉంటుంది కాబట్టి మంచిగా ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. లంగావోణీలు ప్రతిసారి మనం వేసుకోలేము. సో ఇది నా లంగావోణుకున్న స్టోరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉగాది పచ్చడి కోసం ప్రిపరేషన్ అనమాట. మేము ప్రీవియస్గా ఎప్పుడు సరిగ్గా చేసుకోలేదు, మేము ఎప్పుడు తినలేదనమాట. ఈ మధ్యలో స్టార్ట్ చేసాము 3-4 ఇయర్స్ నుంచి. సో అందుకే నాకు అంతగా చేయడం రాదు. నేను చేసినప్పుడు అయినా మంచిగానే చేస్తాను, అంత బ్యాడ్గా ఏం చెయ్యను. నెక్స్ట్ అయితే ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఏమేమి కావాల్సిందో అనేసి. నేను ఒక షార్ట్లో పోస్ట్ చేశానండి. ఉగాది పచ్చడి అందరికీ తెలిసిందే, బట్ చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. బేసిక్ న్యాచురల్గా నేను చూపించాను, అండ్ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం వేయకుండా చూపించాను అనమాట. షార్ట్లో చూసేయండి. సో ఇక్కడైతే అక్క వచ్చేసింది, అక్క బావ ఇద్దరు వచ్చేసారనమాట. తను వస్తూ ఉగాది పచ్చడి తీసుకొచ్చింది. అక్క అయితే బాగా చేస్తుంది, కొంచెం బెల్లం ఎక్కువ వేస్తుంది అనమాట. సో దట్ మంచిగా కడుపులోకి వెళ్తుంది మనకు. ఏదైనా ఇప్పుడు పులుపు ఉందనుకోండి, పులుపు తినలేము కదా, ఎక్కువ తినాలనిపించదు, తాగాలనిపించదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మామిడికాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అది తింటూ తాగితే చాలా బాగుంటుంది టేస్ట్. సో దట్ అది ఈక్వల్ అయిపోతుంది, అన్ని టేస్ట్లని కలగలిపి చాలా బాగుంటుంది. ఇక్కడ మా బావని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. సో ఒక 5 minutes కూడా ఉండడండి, ఏదో పని ఉంది అని చెప్తూనే ఉంటాడు, వెళ్ళిపోతాడు అనమాట. రావడమే ఆలస్యం, పోతా అని చెప్తూనే ఉంటాడు. మా బావ అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడ మేమైతే అక్క తెచ్చిన అది ఉంటుంది కదా పచ్చడి, అది తాగుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను చేసిన ఉగాది పచ్చడి అదైతే దేవుడి దగ్గర పెట్టేసి మంచిగా దండం పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నేను చూపించేది ఏంటంటే మ్యాంగో పులిహోర అనమాట. మామిడికాయ పులిహోర ఎంతమందికి ఇష్టం మా కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. సో ఇప్పుడు చూస్తున్నా కూడా నాకు నోరు ఊరిపోతుంది అనమాట. చాలా బాగా కుదిరింది కూడా, మా వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. బట్ ఇలా మిస్ అయిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎండుమిర్చి అనమాట. ఎండుమిర్చి అనేది ఇంట్లో లేదు, ఇంకా అదొక్కటి వేయలేదు. అది కూడా వేస్తే అబ్బబ్బబ్బా ఏమన్నా ఉంటుందా అండి అసలు. ఇలాంటి మనము రెగ్యులర్గా అంటే ట్రెడిషనల్ ఫుడ్స్ ఇవి ఉంటాయి కదా, అంటే ఎప్పుడు ఇంట్లో మన నాన్ వెజ్ ఇవి కంటే ఇదైతే ఎంత బాగుంటాయి అసలు. నాకైతే చాలా ఇష్టం. ఫస్ట్ మా చెట్టు మామిడికాయ ఫస్ట్ మేము తెంపి ఇదే చేసామండి దేవుడికి పెట్టేసి. సో నాకైతే చిన్నప్పుడు అయితే నేను ఎంత తినేదాన్నో అసలు. అమ్మ నువ్వు చేయమని ఫోర్స్ చేసేదాన్ని, అమ్మకు అంతగా చేయడం రాదు, నేనే చేసుకొని తింటాను. నాకు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నేర్చుకొని నేనే చేసేదాన్ని. చాలా సింపుల్ అంతే. మనం చింతపండు రసం ఎక్కడైతే యాడ్ చేస్తామో ఆ ప్లేస్లో మామిడికాయ గుజ్జు యాడ్ చేస్తే సరిపోతుంది, చాలా బాగుంటుంది. కానీ ఉప్పు ఎక్కువ పడుతుంది అనమాట.
సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే మనం కొంచెం దాన్ని ఫ్రై చేయాలన్నమాట. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఆయిల్ తింటే పర్లేదు, ఒక్కొక్క వన్స్ ఇన్ ఆయిల్ తింటే తప్పేంటి చెప్పండి. సో అందుకే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి. వేసుకుంటే మనం మిరియాలు కూడా వేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు. ఈ టేస్ట్లో మనం తినగలుగుతాం, ఈ టేస్ట్ అంటే మనకి ఇష్టం అని చెప్తే ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో కరివేపాకు అయితే లక్కీలీ దొరికింది. సో అదే టేస్ట్, మెయిన్ టేస్ట్ ఏంటంటే కరివేపాకే అండి. అసలు చాలా మంచి ఫ్లేవర్, ఆ స్మెల్ బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ వేసేసుకొని ఉప్పు, పసుపు, మనం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసుకొని దాంట్లోకి మామిడికాయ గుజ్జు యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం ఇంకా అన్నం యాడ్ చేసేసుకోవచ్చు. బాగా కుదిరింది కూడా మాకు. సో మా చెట్టు కాయ పండితే చాలా స్వీట్గా ఉంటుంది, కాయగా ఉన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటుంది అన్నమాట. రెండింటికి యూజ్ అవుతుంది. పచ్చడికాయ మాది. సో పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అసలు కొంతమంది చెట్లకి ఒకటే రకంగా ఉంటుంది, ఆ పచ్చడికి పనికి రాదు, ఓన్లీ తినడానికే పనికి వస్తుంది. బట్ మా 2 టైప్స్ అనమాట, మంచిగా ఉంటాయి కూడా. సో నిల్వ కూడా చాలా బాగుంటుంది. మేము పోయినసారి పెట్టిన పచ్చడి ఇప్పటికి కూడా కాయ అనేది చెదిరిపోలేదన్నమాట, ముక్క చాలా బాగుంటుంది. ఈసారి కూడా, కానీ ఈసారి కొంచెం తక్కువ అయిపోయాయి అండ్ కోతులు కూడా బాగా ఎక్కువ అయిపోయాయి. అసలు ఎప్పుడెప్పుడు తిని పడేస్తున్నాయి. అవి పూర్తిగా తిన్నా కూడా కొంచెం మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తిని పడేస్తే ఏమనిపిస్తుంది అండి, అసలు బాధ అనిపిస్తుంది చాలా. సో మా చిన్నకైతే రెగ్యులర్గా తొందరగా పని చేసేసుకుంటుంది, మార్నింగే అన్నీ చేసేసుకొని దాని గారెలు అయితే పూరీలు పంపించింది. ఇక్కడ మేమైతే ఇంకా అన్నం కలిపేస్తున్నాము. సో ఈ మూకుల్లో కొంచెం కష్టమే అనిపించింది, అంటే కలపడం కొంచెం పెద్దదే తీసుకోవాలి పులిహోరలు ఇలాంటివి చేసినప్పుడు. మా డాడీ అయితే తినడు ఎక్కువ, డాడీకి ఇష్టం ఉండదు. మేమే చేసుకొని ముగ్గురం తినేసాము. సో మీకు ఎట్లా జరిగింది పండగ? అందరూ మంచిగా బూరెలు, గారెలు అన్నీ చేసుకొనే ఉండుంటారు. మనం ఎంత లేకున్నా కానీ ఉగాది రోజు బూరెలు అయితే చేసుకొని కడుపు నిండా తినాలంటారంట. ప్రతి ప్రాంతంలో అయితే ఉగాదికి బూరెలు అయితే మెయినే, అది అందరూ చేసుకుని తింటారు కాబట్టి ఇంకా అదైతే ఖచ్చితంగా మేము చేసుకుంటాం ప్రతి ఇయర్. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కదండి, అందరికీ చేయడం కూడా రాదు. కొంతమంది అయితే ఒక్కదాని మీద, మా చిన్నకైతే ఏం చేస్తారు తెలుసా, పూరిలాగా చేసి దాంట్లోకి స్టఫ్ పెట్టేసి మళ్ళీ పైన ఇంకొక పూరి యాడ్ చేస్తుంది, అదొక డిఫరెంట్ లాగా. కొంతమంది అయితే చిన్నగా చేసి ముద్దల్లాగా చేసి ఆయిల్లో ఫ్రై చేస్తారు. కొంతమంది అవి మొత్తం అయినాక మనకు అరిసెలు ఎట్లుంటాయి డీప్ ఫ్రై చేస్తారు. కొంతమంది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైప్, కానీ మాకైతే డైరెక్ట్గా పూర్ణం పెట్టేసి దాని మీద మళ్ళీ కవర్ లాగా వేసేసి చేస్తాము. బట్ ఈసారి కవర్ ఏం వేయలేదు, డైరెక్ట్గా చేసామన్నమాట. కానీ మైదా పిండి అయితే అస్సలు యూజ్ చేయమండి మేము, ఎప్పుడు గోధుమ పిండితోనే చేస్తాము. మైదా పిండి తిన్నా కూడా అంత టేస్ట్ అనిపించదు, అవి బేకరీ స్టైల్లో ఉంటేనే బాగుంటుంది. మనకంత సెట్ కావు, ప్లస్ ఒక్కటి తిన్న కడుపు నిండిపోతుంది. అంత అన్హైజీనిక్ ఫుడ్ ఎందుకనేసి మేము ప్రిఫర్ చేయము ఎప్పుడు కూడా. ఇంకా ఇక్కడ మా లిన్సీ పాపుని మా అక్క ఇద్దరు కలిసి నన్ను మా ఫ్రెండ్ ఆడుకుంటున్నారు ఏదేదో అనుకుంటూ. మా అక్క ఉంటే ఇంకా మా లిన్సీ ఆగనే ఆగది. సో ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు వాళ్ళు, నన్ను తిట్టుకుంటూనే ఉంటారు. ఇంకా తాగు బిడ్డ. మరి నేను ఏమనలే, నువ్వు ఎందుకు అబద్ధం చెప్తాను? ఎంత పులిహోర కలపడానికి అంగడి అది, అది గాడిది మా అమ్మ. అయ్యో సారీ అమ్మ, నువ్వు అందులో ఈ టైంకి దర్శనం చేసి వచ్చిన చెప్పు. చెప్తా, టైం కూడా చెప్తా. 12 నా డైట్ అంతా బ్రేక్ దగ్గర పడాలి దాకా మనం ఉంచుకోవాలి. కొంచెం ఓవర్ చేస్తారు మీరిద్దరు. నువ్వు ఓవర్ చేస్తాను, నువ్వే ఓవర్ చేస్తాను, నువ్వే ఓవర్ చేస్తాను. బాగా అవుతుంది లిన్సీ, నీకే బాగా అవుతుంది కానీ అంటావా? నన్ను అంటావా? అంటావా? అంటే ఏం చేస్తావు? గిచ్చుతా, కొరుకుతా, నిన్ను కొరుకుతా, నిన్న కొరుకుతా. ఇప్పటిదాకా డల్గా ఉన్న మనిషి చూసారా యాక్టివ్ అయిపోయి ఎట్లా మాట్లాడుతుందో. ఇంకా పులిహోర తింటలేదండి, అంటే వాటర్ ఎక్కువ తాగుతుంది అనమాట. వాటర్కే కడుపు నిండిపోతుంది, అందుకనేసి అక్క కూర్చొని తినబెడుతుంది. కొంచెం తినింది, ఒక 2 బుక్కలేమో తిన్నది, తర్వాత ఇంకా వద్దని చెప్పింది. బట్ వాటర్ ఎన్ని తాగిందంటే ఒక చిన్న బాటిల్ ఎంత తాగింది, ఇంకేం పోతుంది కడుపులోకి. ఇంకా మా చిన్నకైతే అక్కడ మస్క్ మిలన్ జ్యూస్ తాగుతుంది.
సరదాగా కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మేము టీవీలో మా వీడియోస్ మేము పెట్టుకొని చాలాసేపు చూసామన్నమాట. గంటన్నర 2 గంటలు చూసాము. మంచిగా అనిపిస్తుంది. అందరం కలిసి చూసినప్పుడు ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా. నా యూట్యూబ్ వీడియోస్ అంటే డ్యాన్స్ వీడియోస్ ఇవన్నీ చూసుకుంటూ సరదాగా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మ శారీస్ తీసుకుంది మొన్న. సో ఆ వ్లాగ్ అయితే నేను ఇంకా షేర్ చేయలేదు, చేస్తానండి. సో అప్పుడైతే ఇంకా ఇవి శారీస్ తీసుకుంది. ఈ శారీస్ నేను ఎంత ప్రైస్ పడ్డాయి అనేసి అన్నీ నేను మెన్షన్ చేశాను, ఆ వ్లాగ్లో చూస్తారు మీరే. సో ఇక్కడైతే అన్ని శారీస్, కాటన్ శారీస్ అన్నీ చూపిస్తుంది. బట్ చాలా బాగున్నాయండి. ఇంకా ఆడవాళ్ళు ఉంటే ఫస్ట్ శారీస్, నగలు ఎట్లా ఏంటి అనేసి ఉంటుంది గోల, చీరల గోల బాగుంటుంది కాబట్టి. సో ఇక్కడైతే మేము అదే చేస్తున్నాము, అన్నీ చూపిస్తుంది అనమాట అమ్మ. నేను చిన్నక్క అమ్మ ముగ్గురమే షాపింగ్కి వెళ్ళాము. అప్పుడు అక్క రాలేదు. ఇవన్నీ చూపించిన తర్వాత ఇంకా కాసేపు టీవీలో టైం స్పెండ్ చేసిన తర్వాత మెల్లగా ఒక 4 o'clock అట్లా బూరెలు చేయడం స్టార్ట్ చేసేసాము. ఇక్కడైతే నేనే కాలుస్తున్నాను, అక్క చేస్తుంది, నేను కాలుస్తున్నాను. ఇద్దరు చేస్తే చాలా తొందరగా అయిపోతుంది కదండి పని. నిజంగా అనిపించింది ఒకనొక టైంలో నేను ఒక్కదాన్నే చేస్తే చాలా లేట్ అనిపించేది. బట్ ఇప్పుడైతే సగం పని తీరినట్టు అనిపించింది అనమాట. సో మంచిగా బూరెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు నేను రెసిపీ షూట్ చేయలేదండి, మేము డిఫరెంట్గా చేసాము, చాలా బాగుంటాయి. ఎప్పుడైనా వీలైతే షేర్ చేస్తాను. సో అంతగా హాట్గా ఏం లేదు కాబట్టి నేను తట్టుకోగలిగాను, లేకపోతే అంతసేపు ఆ కిచెన్లో అయితే అస్సలు ఉండలేము. ఇంకా అదొకటి బ్రేక్ అయింది బూరె, అది అక్క బ్రేక్ చేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఆ రోజు సండే కాబట్టి మార్కెట్ ఉన్నదా లేదా అనేసి కొంచెం చూసాము, ఉగాది కాబట్టి ఉంది. ఇంకా నేను మా ఫ్రెండ్ అక్కడ ఒక 5 minutes నిల్చొని వచ్చేసామన్నమాట. నైట్కి అయితే మేము పొద్దున చేసినవి ఉన్నాయి కదా, అవి బాయిల్ చేసినవి ప్రసాదం, అవి అయితే అమ్మ పోపు పెట్టేసింది, అవే తినేసామన్నమాట. మంచి ప్రోగ్రామ్స్ వచ్చాయి టీవీలో, ఎంజాయ్ చేస్తూ మంచిగా తినేసి టైం అయితే ఇట్లా గడిచిపోయింది మా ఉగాది. సో మీ ఉగాది ఎలా జరిగింది? హోప్ఫుల్లీ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారనేసి నేను కోరుకుంటున్నాను. సో ఇంతే అండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి మరి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గాయ్స్. ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అమ్మ మార్కెట్ నుండి వచ్చేసింది, అన్నీ తీసుకొచ్చింది అనమాట. సో మంచిగా గడిచిందండి మా ఉగాది డే అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్